My residency in orthopedics. I did my residency in orthopedics in All India Institute. I worked for 5 years in Indira Upadhyaya Hospital in Delhi as a consultant. Then I went to Saudi Arabia for a couple of years. I came back, I worked in Vizag CDR Hospital as a consultant. I had some problem with the management. So I went to England, spent a few months there. Then I went to Abu Dhabi as a consultant in a private hospital. I spent a lot of time in Abu Dhabi. 8 years I was in Abu Dhabi. Recently, 1 year back, I came back. At present, I am working as a consultant in Indus Hospital. It's a multi-specialty corporate hospital. It's near the King George Hospital. It's the Andhra Medical College teaching hospital. Just down there. And coming to my family life, Jaya, she is my wife, and she is a housewife, homemaker, and I have 2 boys. The elder one is a Ravi, he is a software engineer. He has done his masters in Liverpool, England, and right now he is working in England as a senior programmer. The younger one is Sharat. He is a final year medical student in Konaseema Institute of Medical College, Sambalpur. That's about it. Of course, I'm an orthopedic surgeon. I have a special interest in spine and replacements. And I'm really, once again, I must say that I'm very, very happy to see all of you after a long gap of 25 years. రాజశేఖరెడ్డి నువ్వు కర్నూలులో ఉన్నప్పుడు మర్చిపోయిన సంగతి ఏదంటే వచ్చావు మీ ఆవిడ పక్కన అమ్మాయి సంగతులు చెప్పవు. Sorry, I was called to the principal's office because I was throwing arrows at the girls. Not there? వచ్చారు అన్న ఇదే డాక్టర్ సుబ్రహ్మణ్య గుప్తా. 77లో కర్నూలు వదిలేసిన తర్వాత చాలా మందిని ఆఫ్టర్ 32 years ఇప్పుడు ఈరోజు చాలా థ్రిల్లింగ్ అండ్ ఎక్సైటింగ్. వెరీ నైస్. మైక్ కొంచెం దగ్గర చాలా థ్రిల్లింగ్గా ఉంది. చాలా 32 ఏళ్ల తర్వాత 77లో నేను హైదరాబాద్ కర్నూలు నుంచి డైరెక్ట్గా మా ఊరికి వెళ్ళకుండా కడపకి హైదరాబాద్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ నా ఎంటైర్ మెడికల్ సర్వీస్ అంటే 4 years ఇన్స్టిట్యూట్ ఆఫ్ జర్నలిస్ట్లో చేశాను. తర్వాత స్టేట్ గవర్నమెంట్ సర్వీస్లో జాయిన్ అయిన తర్వాత సిటీలోనే ఆల్మోస్ట్ మా ఎంటైర్ సర్వీస్ వాజ్ సిటీ. 2003లో మెడికల్ ఆఫీసర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్గా 7 years వర్క్ చేసి మన లాస్ట్ July 1st రిటైర్ అయ్యాను. ఇప్పుడు స్టిల్ ఐ హ్యాడ్ ఎ ఫ్రాక్చర్ ఇన్ ది మంత్ ఆఫ్ April. నా వేరే ఇంకా ప్రాక్టీస్ లేదు. ఐ థింక్ ఐ ప్లాన్ ఇన్ ది మంత్ ఆఫ్ January 2010. తర్వాత నా ఫ్యామిలీ ఫోటో లేదు లేదా లాస్ట్ టైం అయితే నాకు only one son. He is in Hyderabad doing his own self business, and he has 2 children, 1 daughter and 1 son. So I have two grandchildren from him. ఒక్కడే వచ్చావు కాబట్టి నువ్వు చెల్లిపోలు చేసిన ఏమంటే చెప్పచ్చు. మేడం పక్కన లేవు కదా. ఈ ఫంక్షన్ గ్రాండ్గా అరేంజ్ చేసిన నాకు రామాయణ అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ టెలిఫోన్. ఎందుకంటే కర్నూలు రాలేదు, హైదరాబాద్లో మిస్ అయినా ఈరోజు తొలగడ రాలేదని చాలాసార్లు ఫోన్ చేశాడు రామాయణ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో దాన్ని థ్యాంక్ఫుల్ డాక్టర్ రామాయణ అదర్ ఆర్గనైజర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ. సర్వీస్ లో నాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే తెలుగురెడ్డి కలవండి, ఆయన ఎమ్మెల్యేలు తెలిసిన రిపోర్ట్ చేయిస్తారు. తర్వాత ఆయన కూడా ట్రాన్స్ఫర్ ఆర్గనైజర్ నా పేరు ఎప్పుడు కూడా అటెండెన్స్ లిస్టులో కానీ వైవా కానీ ప్రాక్టికల్స్ కానీ లాస్ట్ లోనే ఉండేది. అందరూ వెళ్ళిన తర్వాత నన్ను ప్రాక్టికల్స్ కి తొందరగా వచ్చిందని చేరుతాను.
నా రిక్వెస్ట్ ఫర్ ఆల్ యూ ఇస్ ఈ ఈమెయిల్ అడ్రస్ చేంజ్, టెలిఫోన్ అడ్రస్ చేంజ్, ఫ్యామిలీ ఫోటోస్ అన్నీ కూడా మన సెంటర్ సూర్యగ్రహం నాకు చెప్పాను కదా, ఆ సూర్యగ్రహానికి పంపించేస్తే అది మళ్ళీ జన్మం ఎక్కడైతే అక్కడికి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఫ్యామిలీ ఫోటోస్ అవన్నీ పంపిస్తే అట్లీస్ట్ నెక్స్ట్ వీక్ లోనైనా we can whoever the organizers in the next week they can present their things and then they can. Thank you very much. If we have missed anybody who has not attended the Kurnool and Hyderabad, if they are here, please raise their hands. They are welcome to come here. Yes, please. And individual medicine, lady having medical college, only medical college where only ladies are admitted. PG that's not 76 law. In fact, Thank you. 76 నేను వెళ్ళాను ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళాను. అండ్ ఓన్లీ 2007 మళ్ళీ ఆంధ్రాకి వచ్చేసాను. ఈ మధ్యలో అంతా ఢిల్లీకి ముందు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్, ఆ తర్వాత లేడీ హాస్పిటల్, మళ్ళీ పిలానీ బిట్స్ పిలానీలో వెళ్ళాను. బిర్లా హాస్పిటల్లో యాజ్ ఎ ఫిజిషియన్ ఐ వర్క్ దేర్. అండ్ నేను ఆఫ్టర్వర్డ్స్ క్వైట్ సమ్ టైమ్, ఇన్ఫాక్ట్ వివర్ ఆల్మోస్ట్ 25 years అక్కడే ఉన్నాను. మా అబ్బాయి ఇద్దరు కూడా అక్కడే బాగుండదు. ఈ అబ్బాయి చిన్న అబ్బాయి, అఫ్కోర్స్ బిఫోర్ దట్ she is my missus. That is the joke of the day. I am sorry. I think she won't beat me today. I don't know any problem. Well, she joined me in life in 1980, December. Of course, my elder son is working with Infosys in Pune presently. And of course, younger one is doing ME, BITS Pilani only. And of course, she was state librarian in BITS Pilani earlier. Now, of course, after joining me here, of course, this is, I too can't tell you feel nobody can recognize me there. Including myself. No, where are you working now? Internal medicine department. As professor. Okay. Okay. Thank you very much. Namaskaram Andi. I'll talk in English because my Telugu will be like English only. It's been a very long time since we met. I left Kurnool in '69, so I joined the same year, and I went on mutual transfer back to Vizag. And it's been great to see my old colleagues, my friends, my very old friend, Dr. Someshwar Rao, who was with me in Vizag. We went to Kurnool, but I've lost him ever since. And it's a great pleasure to meet you all. Well, I'm an ophthalmologist, full-time practitioner in Hyderabad. That is, I've been doing my courses in Madras, and then I shifted to Hyderabad in '87. I'm there since then. My wife is also an ophthalmologist. I have 2 sons. My other son is in Australia doing his MS. My second son has just completed his engineering. He's in Delhi, working there. And we stay in Secunderabad, in West Mayapuri. And anybody who comes to Hyderabad can call on me and stay with me. It will be a great pleasure to have my friends with me. And well, it's a great pleasure to be with you all. I'm seeing you after 40 years now. And my close friend Dr. Somesh also is seeing today after a very long time. Thank you. Thank you.
ఇప్పుడు ఇక్కడ ఉన్నారా రూమ్ లో ఉన్నారు. రూమ్ లో ఉన్నారా? ఓకే, తర్వాత థ్యాంక్ యూ. నెక్స్ట్ నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ యూరాలజిస్ట్ డాక్టర్ అజయ్ కుమార్, డాక్టర్ అజయ్ ఇప్పుడే మళ్ళీ కానీ స్టేజ్ మీద కొడితే నన్ను కొడతారు జనాలు. ఇప్పటికీ రెండోసారి పిలిచి నిన్నాక చాలా. డాక్టర్ బాలయ్య బాబన్, డాక్టర్ బాలస్వామి మలేషియాలో ఉన్నారు, అనాటమీ ప్రాసెసింగ్ చేశారు. వాళ్ళు మిస్సెస్ చిల్డ్రన్ వస్తున్నారు, నాకు మెయిల్ ఇచ్చారు. బాలస్వామి వైఫ్ చిల్డ్రన్ వచ్చారు ఏంటండి, నాకు మొన్న మెయిల్ ఇచ్చారు. నేను రావడానికి అవ్వలేదు సమస్యలో, బికాస్ హీ వాజ్ వన్ ఆఫ్ ది ఆర్గనైజింగ్ మెంబర్స్ ఆఫ్ వైజాగ్. Unfortunately, he could not make it because of his personal academic problems. So, next Bhagirav ఇప్పుడు స్టేజ్ మీద ఉన్నారు. అది కాదు, Bhagirav స్టేజ్ మీద ఎంత అవ్వలేదంటే ఇప్పుడు స్టేజ్ మీద ఉన్నా మళ్ళీ స్టేజ్ మీద మాట్లాడడానికి రెడీ అయ్యాడు. లేదు నా గురించి చెప్తాను. సో చెప్పడానికి లేదు పెద్దగా. అయితే దిగిపో, ఏమి లేవు దిగిపో. ఏంటంటే కంటే ఇందులో మరీ ఇలాగే మరి 69 ఇయర్లో ఉన్నట్టుగా నువ్వు ఫీల్ అయిపోతున్నట్టుగా. ఓకే ఓకే, నో ప్రాబ్లం. కర్నూలు తర్వాత నేను సిఎంసి వెల్లూరులో సైకాట్రీ చేశాను, డిప్లొమా డిపిఎం చేశాను. తర్వాత 78లో వచ్చాను వైజాగ్. 31 ఇయర్స్ అయింది వైజాగ్లో ఉండబట్టి. 81లో మ్యారేజ్ చేసుకున్నాను. నా వైఫ్ ఇప్పుడు షీ విల్ జాయిన్ us టుడే నైట్. వాళ్ళకి ఏదో కాన్ఫరెన్స్ ఏదో ఉంది వాళ్ళకి కూడా. సో షీఈ్ నాట్ ఏబుల్ టు లీవ్ దట్, ఎడ్గొట్టి రావడానికి అవ్వలేదు. పిల్లలు ముగ్గురు. పెద్దవాడు యుఎస్లో ఉన్నాడు, సాఫ్ట్ ఇంజనీర్. శాండియాగోలో ఉన్నాడు, అక్కడ యుఎస్లో ఎంఎస్ చేశాక ఇంజనీర్ చేస్తున్నాడు. రెండోవాడు మొన్ననే హౌస్ సర్జన్ అయిపోయింది, డాక్టర్ అయ్యాడు. అమ్మాయి ఫైనల్ ఇయర్ మెడిసిన్లో ఉంది. తర్వాత నేను ఎంఏ సోషియాలజీ చేశాను, బిఎల్ చేశాను. తర్వాత హిప్నాటిజంలో డిప్లొమా చేశాను. ఇప్పుడు చేయను, ఈ మధ్యకాలంలో మర్చిపోయాను కూడా అడ్మినిస్ట్రేషన్లో పడి. ప్రజెంట్లీ ఇవాళ రోజే అలర్ట్ చేస్తున్నాను, ఈ రోజు అలర్ట్ చేయకుండా చూస్తున్నాను. యాజ్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ మెడికల్ కాలేజ్ నాకు 600 మంది స్టూడెంట్స్, 300 మంది పీజీ స్టూడెంట్స్. రోజు ఇంకా అలర్ట్ చేసే టైం లేదు, మిగతా వాళ్ళు అలర్ట్ చేయకుండా చూస్తుంటాను నేను. సో మీ అందరూ రావటం మాతో ఉండడం చాలా సంతోషంగా ఉంది. సో థ్యాంక్ యూ. స్టూడెంట్స్ ఎవరు మాకు రికమెండ్ చేస్తాం. Thank you, Dr. Bhagirav. Next, Dr. P. Bharati. Dr. P.V.H.M. Bharta. You can see the photos on the screen and my classmates and colleagues. Dr. Bhaskar Reddy, Tirupatilo unnaru. He has gone out somewhere. He is a forensic medicine professor in forensic medicine, retired professor in forensic medicine. And family sorry, అమ్మాయి ఇంకా చెప్పబోతున్నాను. ఓకే, డాక్టర్ బ్రహ్మానందం వచ్చారండి. డాక్టర్ బ్రహ్మానందం వైజాగ్ అల్లుడండి, వైజాగ్ అల్లుడు, వైజాగ్ వాళ్ళ అల్లుడు. బ్రహ్మానందం ఫ్యామిలీ అండి. డాక్టర్ బ్రహ్మావతి ఫ్రమ్ మలేషియా అనుకున్నాను కదా తను. డాక్టర్ బుద్ధబాబు ఇప్పుడే ప్రెసిడెంట్. డాక్టర్ చంద్రమౌళి, డాక్టర్ చంద్రమౌళి నేను మాట్లాడబోయే ముందు మీకు నిజంగా డాక్టర్ రామాంజనేయులు గారి గురించి 2 మాటలు చెప్పాలి. నేను ఫ్యామిలీతో రాదలుచుకోలేదు. యాక్చువల్గా లాస్ట్ మినిట్లో మా మిస్సెస్ కూడా వస్తానండి. రామాంజనేయులు గారికి ఫోన్ చేశాను, బాస్ మరి ఎట్లా అకామిడేషన్ ఎట్లా, మేము ఫ్యామిలీతో రావాలనుకున్నానంటే బాస్ మా ఇంట్లో ఉండొచ్చు అని అన్నాడు.
నిజంగా మనం రామోజీ ఫిలిం సిటీలో నెక్స్ట్ మీటింగ్ ఎక్కడ అంటే వైజాగ్ అంటే ఆ ఆశ్చర్యం వేసింది. ఎంటైర్ ఫోర్కాస్ట్ లో పనిచేస్తున్నాడు, అంత పెద్ద ఎలా ఆర్గనైజ్ చేస్తాడు. నిజంగా చూస్తే ఎంత ఎనర్జెటిక్, ఎంత వండర్ఫుల్ గా, ఏ మిడ్ నైట్ లో ఫోన్ చేసినా చాలా ప్రెసెంట్ గా ఇంకా డబ్బులు పోతున్నాయంటే నువ్వు వచ్చే బాస్ నిజంగా వెరీ ప్రౌడ్. నా రామోజీ నా బిల్డింగ్ అనేది చాలా గర్వపడుతున్నాను. తర్వాత నేను నల్గొండలో ఆప్థల్మాలజీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చేసి రిటైర్ అయ్యాను. అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు 2 సన్స్, ఒక అబ్బాయి కంప్యూటర్ సైన్సెస్లో PhD చేసి పెన్సిల్వేనియాలో జాబ్ రిలేటెడ్ అవుతున్నాడు. ఇంకొక అబ్బాయి డాక్టర్ అన్నాడు. మా మిస్సెస్ కూడా వచ్చేసి ఇక్కడికి. థ్యాంక్ యూ. అందుకే చంద్రబాబు ఏమైనా గేమ్ ప్లే చేద్దాం అనుకుంటున్నావా? మైక్ సెకండ్ సార్ ఆయన పెన్సిల్వేనియాలో ఉన్నాడు. కంప్యూటర్ సైన్స్ లో PhD అయిపోయింది. ఆయన డాక్టర్ చేస్తున్నారు. డాక్టర్ అయిపోయింది, ఫీజు రాస్తున్నాడు. అండ్ ఐ వెరీ హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ. ఇంకొక వండర్ఫుల్ థింగ్ ఏంటంటే డాక్టర్ ప్రకాష్ ఇప్పుడే దగ్గరకు వచ్చాడు. మాస్ నేను ఎవరు కనుక్కున్నామంటే పేరుతో సహా చెప్పాడు. ఎంత నవ్వుతున్నాడు. రియలీ గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. And say a few words. ఉన్నది ఎవరున్నారండి? ఏమనుకున్నా సరే విజయలక్ష్మి గారు ఏమనుకున్నామండి, శారద ఏమనుకున్నామండి, కమల ఏమనుకున్నామండి, దాన్ని జట్టాబాచి మాత్రం ఎందుకంటే మన క్లాస్మేట్స్ లో ఎవరు జట్టాబాచా విజయలక్ష్మి గారు చెప్పాలి. నర్సరెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. బికాస్ ఆయన మా విజయలక్ష్మి గారు రావాలని ఆయన దగ్గర శ్రమ తీసుకొని పిలుచుకొని కలిసినందుకు థ్యాంక్ నర్సరెడ్డి గారు. హలో, నాకు నిజంగా ఉంది. ఐ మిస్ కర్నూలు, ఐ మిస్ హైదరాబాద్. నా ఐ విల్ నాట్ మిస్ ఇట్. అందుకే బంద్ అన్నా, రైలు రాకపోతే ఏదన్నా సరే నేను వచ్చేసాను. సో ఐ విల్ వాంట్ టు మిస్ ఇట్. ఏమిటి వచ్చారని వస్తున్నాడు. అందరూ బాగుంది. సింపుల్. వాళ్ళు చెప్పండి. This venue is so beautiful, so pleasing. So I congratulate all the organizers, and I really thank you. విజయలక్ష్మి గారు ఇక్కడ వచ్చినట్టున్నారు. శుభ్రంగా సత్యమైన తెలుగులో మాట్లాడినా మాకేం లేదు. నిజంగా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఎవరో ఒకరు ఆర్గనైజ్ చేయండి, అందరం అనుకుంటుంటాం కలిస్తే బాగుండు అని, కానీ ఎప్పుడు జరగదు. సో సంబడి షుడ్ టేక్ ఇనిషియేటివ్. సో ఐ థ్యాంక్ ఎవరీబడి. ఐ యామ్ సో హ్యాపీ. విజయలక్ష్మి కర్నూలు చదివింది. విజయలక్ష్మి కోడలు కర్నూలు అమ్మాయి. స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేసిన మీ వాళ్ళు ఎవరు ఏం చేస్తున్నారు? మా పాప మెడిసిన్ చేసి యుఎస్లో, న్యూయార్క్లో రెసిడెన్సీ చేసి జాబ్ చేస్తూ ఉంది. మా సనెల్ల ఆల్సో డాక్టర్, న్యూరాలజిస్ట్. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ న్యూయార్క్. అది పక్కన మా కొడుకండి మెడిసిన్ చేశాడు, యుఎస్లోనే ఉన్నాడు. ఈజ్ డూయింగ్ నెఫ్రాలజీలో. మా డాక్టర్ ఇన్ చూడాల్సి తను షీఈ్ ఆల్సో డాక్టర్. తను కూడా క్యాన్సర్లోనే జాబ్ చేస్తాం. అండ్ నర్సరెడ్డి గారు మాట్లాడండి. డాక్టర్స్, ఈ ఓల్డ్ బ్యాచ్ కలవడము అనేటువంటి కాన్సెప్ట్ మీరు కలగడము, అది ఇట్లా
ఐదు రావడం అనేది మనం అందరూ చేస్తారంటే ఆఫ్టర్ 55 years మనం అన్ని బాధ్యతలన్నీ కొంచెం తగ్గించుకుంటూ వస్తూ దెన్ వి గో బ్యాక్ టు ద చైల్డ్హుడ్ అండ్ హై స్కూల్ అండ్ కాలేజ్ డేస్ అండ్ ఆ ఓల్డ్ ఫ్రెండ్స్ కలిసి ఉన్నటువంటి ఎగ్జైట్మెంట్ ఎవరెవరిని తీసుకోవడం ఉన్నటువంటి ఆనందం అవన్నీ మళ్ళీ రావాలి అంటే ఎవరు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు కాబట్టి వాళ్ళందరూ ఒక వేదిక తీసుకొచ్చి ఈ రకమైనటువంటి తీసుకురావడానికి కాన్సెప్ట్ మీరు చేయడం ఇది చాలా సక్సెస్ఫుల్గా కలాబరేట్ చేయడం అనేది రియలీ కంగ్రాచులేట్ ఆల్ ద డాక్టర్స్ అండ్ ఆర్గనైజర్స్ అండ్ వన్ మోర్ థింగ్ 3-4 days నుంచి ఇట్ వాస్ వెరీ అన్సర్టన్ ఇస్తున్న అన్రెస్ట్ వల్ల జరుగుతుందా లేదా దట్టు వైజాగ్ ఫార్ అవే ఫ్రమ్ అదర్ కోస్టల్ కాలంలో ఉంది తర్వాత ట్రైన్స్ లేవంటారు బయట అంటున్నారు అన్నీ చేస్తున్నా వీ డోంట్ వాంట్ టు క్యాన్సిల్ టికెట్స్ లాస్ట్ మూమెంట్ హ్యాపీనెస్ ఏం అటెండ్స్ లేకుండా సో థ్యాంక్ యూ వన్ సెకండ్ మాటండి యాక్చువల్గా నాకంటే థ్యాంక్ యూ నర్సారెడ్డి గారు. ఓకే థ్యాంక్ యూ. ఇంకోటి బ్యాచెస్ ఇట్లా కలిస్తే మంచిదని నర్సారెడ్డి అంటున్నారు. అది మనం కలవడమే కాకుండా పిల్లలు కూడా చాలాసార్లు ఉపయోగపడింది. ఎట్లా అంటే ఇప్పుడు భాగ్యవసన్ వాసవి శాండియాగో దాని శాండియాగో మన క్లాస్ కుమారస్వామి ఉన్నాడు. ఏదైనా ప్రాబ్లం వస్తే అక్కడ హెల్ప్ చేస్తాడు. సో అలాగే నేను మన న్యూయార్క్ వెళ్ళినప్పుడు 2 days 4 రోజులు ఇంట్లో భోజనం 4 రోజులు ప్రభాకర్ ఇంట్లో భోజనం జరిగింది. మనం చూడడం జరిగింది. ఇంకో విషయం అయితే మీరందరూ సర్ప్రైజ్ న్యూయార్క్ టౌన్ లో రాజేంద్ర ఉన్నాడు, ప్రభాకర్ ఉన్నాడు, జేపీ ఉన్నాడు. చిన్నూరులో గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఈ అడ్రస్ వచ్చిన తర్వాత మనం ఉన్నామని కలిసాం. నేను వెళ్ళినప్పుడు ప్రభాకర్ ఇంట్లో డిన్నర్ ఇస్తే జేపీ ఫ్యామిలీతో వచ్చాడు. మన నెక్స్ట్ డే జేపీ ఇంట్లో డిన్నర్ లో ప్రభాకర్ ఫ్యామిలీతో వచ్చాడు. They met together and they were very happy to see each other again after a gap of so many years, though they are staying in the same town. Yes, JB? Yes. So, ఇలా ఉపయోగాలు చాలా ఉన్నాయి. ఇంకోటి అయితే మన ప్రెసిడెంట్ రాఘవేంద్ర ఈజ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఇన్ సైకాట్రీ ఇన్ న్యూయార్క్. He has helped one of our batchmates son to get into residency. సో ఇలా ఉపయోగాలు అంటే అందరూ కలుస్తుందండి. మన పిల్లలు కూడా కలిపితే వాళ్ళు కూడా మీట్ ఈచ్ అదర్. ఈ విద్యార్థులు కూడా ప్రాబ్లం ఉంది అంటే మన ఆంధ్రప్రదేశ్ కావాలంటే సో సో మొన్ననే రీసెంట్ గా నేను మా సన్ పిట్స్బర్గ్ లో పక్కనే ఊరి పేరు ఉంది హిందూబాలో ఉండేది. ఆ ఊరికి వెళ్తే ఆ కలిసిన వాళ్ళ పిల్లలు ఉన్నారు. అండ్ హిందూబాల ఈజ్ గైడింగ్ అండ్ హెల్పింగ్ మై సన్ ఫర్ సమ్ హెల్ప్ చేస్తాం. Dr. Kabir sir, we move on. Dr. N. Damodara next. ఇందాక చౌడపూర్తి దగ్గర అన్ని చేసి సుగుణ మెడికల్ సెంటర్ ఈ అడ్రస్ ఇచ్చినప్పుడు కూడా అకాడమిక్ అడ్రస్ ఉన్న వాళ్ళందరినీ నేను కాంటాక్ట్ చేశాను. able to contact almost 100% except Mary John, David Chandran, next is Dr. Devadas. Dr. Devadas వచ్చారు కదా మాట్లాడతారు కదా కానీ మన వాళ్ళు ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళతో కూడా వస్తే మనందరూ ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. వీఆర్ సో హ్యాపీ ఇలా ఉండాలండి. నెక్స్ట్ కాన్ఫరెన్స్ లో ప్రతి మెంబర్ ఇలా వస్తే చాలా బాగుంటుందండి. దిస్ ఈస్ ద బెస్ట్ ఐ విల్ సే దిస్ ఈస్ ద బెస్ట్ batchmate of this way. Devadas is the best batchmate of third batchmate. ఇలాగే అందరూ తప్పకుండా ప్రైజులు బోర్డు ప్రైజులు ఏం లోటు దానికి ఏం ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ డాక్టర్ దేవదాస్. నేను 81లో హుజూర్నగర్లో ప్రాక్టీస్ పెట్టాను. అక్కడ 30 years అక్కడ 30 years రూరల్ ఏరియాలో సర్వీస్ చేసిన తర్వాత అక్కడ ప్రాక్టీస్ అంతా వైండప్ చేసేసి మా పిల్లలందరూ విజయవాడ సెట్ అయితే నేను విజయవాడ వచ్చేసాను. విజయవాడ ఉంటున్నాను. మా పెద్ద అబ్బాయి ఎండోక్రైనాలజిస్ట్. He is practicing at Guntur. My second son is doing cervical gastroenterology at NIMS, Bangalore. Jump sir. Devadas jump kada. అంటే 100 మీటర్ పనేరు బాబు. పెద్ద పాటలు
She is a nuclear physician. Nuclear medicine. She is practicing at Vijayawada. She is my daughter. She is DMRD, which I have done. She is working in NRI Medical College. Her husband, my son-in-law, is not coming. He is coming tomorrow.